అల్లు అర్జున్ సినిమా ఒకటి కొత్తది రాబోతుంది కదా, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి? డిఫరెంట్ వేరియంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అల్లు అర్జున్ కొత్త లుక్లో చూడబోతున్నాం. పుష్ప 2, పుష్ప 1 డిఫరెంట్ లుక్ అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒక రోబో, ఇప్పుడు అంతా రోబో సిస్టమ్, ఏఐ యానిమేషన్స్ అంతా ఉంటుంది కదా, గ్రాఫిక్ ఆ రేంజ్లో ఉంటుంది. హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. చూడు, ఒక చిన్న బిట్ వరకే వచ్చింది. అది ఇవాళ ఫస్ట్ డే అనుకుంటా, అతను బర్త్డే సందర్భంగా ఇచ్చినట్టు చాలా బాగుంది. ఇప్పుడు ఒక అంటే మన లాంగ్వేజ్ కానీ డైరెక్టర్తో చేస్తున్నారు కదా, ఇప్పుడు రేంజ్ అంతా మారిపోయింది. అల్లు అర్జున్ ఆల్రెడీ మొన్న ఒక అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పాడు, మన తెలుగు వాళ్ళ రేంజ్ నేను ఆల్ ఇయర్ వరల్డ్ వైడ్గా తీసుకెళ్లాలని అనుకుంటుండే. కాబట్టి డైరెక్షన్లో కూడా సినిమా పరంగా కూడా మారుతుండే. తీసుకోవడం చాలా బాగుంది. అసలు చూడాలి, కొద్ది బిట్టే వచ్చింది. ఇంకా దాంట్లో ఎట్లా ఉంటుంది, డైలాగ్స్ కానీ స్టోరీ కంటెంట్ కానీ. ఇంతకుముందు రజనీకాంత్ ఒక రోబో సినిమా వచ్చింది, ఈ స్పైడర్ మ్యాన్ ఇలాంటి. ఇప్పుడు అంతకుముందు ప్రభాస్తో ఒక సినిమా వచ్చింది. ఇట్లా గ్రాఫిక్స్ ఎఫెక్ట్తో బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి పాత అవెంజర్స్ టీమ్ వల్ల విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తుంది అన్నమాట. సో అంత అప్డేటెడ్గా ఉంటుంది, బాగుంటుంది. మనం ఎవరమైనా ఏదైనా సినిమా తీస్తుండంటే ఒక ఎక్స్పెక్టేషన్, గుడ్ ఎక్స్పెక్టేషన్ తోటే వెళ్తాం. సినిమా బాగుంటుందని. కంటెంట్ జస్ట్ చిన్న లుక్కే చూపించారు. ఓన్లీ గ్రాఫిక్స్, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని జస్ట్ ఒక చిన్న బిట్ చూపించారు. గుస్ బంప్స్ వచ్చేస్తుంది బ్రో, చాలా బాగుంటుంది. దీనికి అట్లీ ఇదివరకు మొన్నటిదాకా ఓన్లీ కమర్షియల్ మూవీసే చేశారు కదా, ఇప్పుడు ఈ సైంటిఫికల్ మూవీని హ్యాండ్ చేయగలరు అంటారా, చేయలేరు అంటారా? మరి చూద్దాం. మనం కూడా సినిమా చూడకుండా మొత్తం ముందే చెప్పడం బాగుండదు. ఒక సినిమా అభిమానిగా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ, అతను డిఫరెంట్ ఏ స్టోరీ అయినా ఇప్పటి వరకు పెద్దగా ఫెయిల్ అయింది ఏం లేదు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, ఎలాంటి రోల్ ఇచ్చినా బాగా యాక్టింగ్ చేయగలుగుతాడు. కాబట్టి అల్లు అర్జున్ రజనీకాంత్ లాంటి వాళ్ళు పెద్ద మనిషి ఒక రోబో సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయింది. అలాంటిది అల్లు అర్జున్ ఒక యంగ్స్టర్ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్ తోటి మనం సూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఫుల్ పండగ ఇది అయితే సినిమా. దీనికి అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు కదా బ్రో, ఎట్లుంటుంది అనుకుంటారు? అనిరుద్ధి బాగుంటుంది, బీజియం కూడా బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఫుల్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఏ దాంట్లో లోటు ఉండదు. కాకపోతే మనం ఇంకొంచెం ట్రయల్ కానీ, దాని విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా కొంచెం బయటకు వచ్చి ఒక సాంగ్ అలాంటిది వస్తే ఫుల్గా మాట్లాడడానికి బాగుంటుంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీని కాదని దీన్ని ఒప్పుకున్నాడు కదా. అయితే ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే, తెలుగు డైరెక్టర్స్ ఎప్పుడు రొటీన్గా చేస్తూనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారి 2-3 సినిమాలు చేశారు. కాబట్టి ఒకసారి డిఫరెంట్ తీసుకుందాం, వేరే కంటెంట్ తీసుకుందాం అనే ఉద్దేశంలో కూడా అల్లు అర్జున్ గారిని మార్చుకున్నారేమో తెలియదు. కాబట్టి ఇది కూడా సక్సెస్ అయితే ఇంకా బాగుంటుంది. గ్లోబల్ వైడ్గా వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ వీళ్ళంతా ఆల్ ఓవర్ ఇండియాలో వరల్డ్ వైడ్గా ఏ సినిమా రిలీజ్ అయిందంటే వరల్డ్ వైడ్గా ఫేమసే ఉన్నాయి. కాబట్టి పుష్ప 2 కలెక్షన్స్ ఒక బీభత్సం. ఇప్పుడు తన రికార్డ్స్ తనే బ్రేక్ చేసుకోగలుగుతున్నాడు ఈ సినిమాతోటి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.